మాయమాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ విధంగా అంటే ఎవరు ఏం చెప్పినా వినాలి. కానీ తొందరపడి ఏ పని చేయొద్దు. దాన్ని బాగా ఆలోచించాలి. ఉదాహరణకి ఒక రామాయణంలో శూర్పణఖ అరణ్యంలో ఉన్న రామలక్ష్మణ దగ్గరికెళ్ళి నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదు. అప్పుడు ఆమె దానికి కారణం సీత అని చెప్పి సీతను చంపడానికి సిద్ధపడింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆమె ముక్కు చెవులు కోసారు. కానీ శూర్పణఖ అది వెళ్ళి రావణాసురుడు అన్న గనక అన్నకు చెప్పింది. నన్ను ఇలా అవమానించారని చెప్పగానే రావణుడు తొందరపడ్డాడు. కానీ చెల్లె ఏం చేసింది, ఏం జరిగిందనేది తెలుసుకోలేదు. ఆమె మాటల మాయలో పడిపోయి ఏం చేశాడు, నీకే తగిన భార్య సీత అని చెప్పేసి అనగానే ఆ మాటల మాయలో పడిపోయి సీతను అపహరించాడు. దానివల్ల అపకీర్తి పాలయ్యాడు. అంతేకాకుండా మరణం కూడా సంభవించింది. అందుకని మాటలతో మాయ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్త.